నల్గొండ జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్పై బీఆర్ఎస్ గురిపెట్టింది. మూసీపై రాజకీయం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక పార్టీ ఇళ్ల కోసం, ఒక పార్టీ రైతుల కోసం. ఎవరికి వారే పాదయాత్ర చేస్తామంటున్నారు నేతలు. మూసీ వల్ల అసలు ఎవరికి లాభం? బీజేపీపై మూసీ వెనకడుగు వేస్తుందా? కేవలం పరామర్శల యాత్ర చేస్తున్నట్లుగా బీజేపీ కనిపిస్తోంది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో మరి నాయకులు ఏం చేయబోతున్నారు? ఓవైపు నల్గొండ జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్ పెడితే హైదరాబాద్పై బీఆర్ఎస్ గురిపెడుతోంది. ఈ నేపథ్యంలో మూసీపై రాజకీయం ఓ పార్టీ చేస్తుంటే ఒక పార్టీ రైతుల కోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారే పాదయాత్రలకు కూడా సిద్ధమవుతున్నారు. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ పోరాటాలకు సిద్ధమవుతుంటే మరోవైపు బీజేపీ మాత్రం కొంత గందరగోళ పరిస్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. మూసీ విషయంలో అసలు బీజేపీ ఎందుకంత గొడవ చేయడం లేదు, బీఆర్ఎస్ లాగా ఎందుకంత వాయిస్ వినిపించడం లేదు అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి. మరోవైపు ఈ మూసీ ప్రక్షాళన అనే బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్ భుజాన్ని ఎత్తుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి దీనివల్ల ఇప్పటికిప్పుడు ఎవరికన్నా ఉపయోగం ఉంటుందా, అసలు ఎంత ఉపయోగం ఉంటుంది, ఎంత నష్టం ఉంటుంది అనేది బేరీజు వేసుకునే పరిస్థితుల్లో కూడా ఓ పక్క పార్టీలు కనిపిస్తున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ ఏమో దీనివల్ల పేదలు నష్టపోతున్నారు, లాభం కంటే నష్టమే ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుతుంటే భావితరాల భవిష్యత్తు కోసం ఇది ఉపయోగపడుతుంది, హైదరాబాద్ మహానగర భవిష్యత్తు కోసం ఇది ఉపయోగపడుతుంది, తెలంగాణ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందంటూ రేవంత్ రెడ్డి చెప్తున్న తీరు. ఇలా ఒకరి మీద ఒకరు గొడవ చేసుకుంటుంటే మరోవైపు బీజేపీ మాత్రం చాలా సైలెంట్గా చూస్తున్నటువంటి పరిస్థితి. నాయకులు తలా ఒక మాట, రోజుకొక మాట మాట్లాడుతున్నటువంటి తీరు.